భగవద్గీత రత్నమాల ధర్మాద్వైత యోగేశ్వరేశ్వర శ్రీకృష్ణం వందే జగద్గురుం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మ మార్గములో ప్రవర్తించే సజ్జనులను సదా కాపాడుటకు, అధర్మంగా సంచరించే వారిని నశింపచేసేటందుకు, సమాజంలో ధర్మమును పునఃస్థాపన చేయుటకు ఆయా సమయములలో అవతరిస్తానని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఇచ్చిన సందేశం. ఆస్థాన స్నేహ కారుణ్య ధర్మాధర్మ ధియాకులం పార్థం ప్రపన్నముద్దిశ్య శాస్త్రావతరణం కృతం. తగని చోట తగని సమయములో స్నేహ కారుణ్య మోహవశుడైన అర్జునుడు ధర్మమును అధర్మముగాను అధర్మమును ధర్మముగాను పొరబడిన సందర్భములో సందేహ నివృత్తకై శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించినది ఈ గీతాశాస్త్రము. అనేక మంది మహానుభావులు భగవద్గీత ఎందుకు, ఎలా ఉద్భవించింది అనే రహస్యాన్ని వివరించారు. ఈరోజు సమాజములో చదువులు ఉన్నాయి, ధనము ఉద్యోగాలు ఉన్నాయి, కానీ చేయవలసిన కర్తవ్యం ఏమిటి అనే దానిపై స్పష్టత లేదు. సమాజంలో సంపాదన పెరిగింది, భోగాలు పెరిగాయి, సంపాదించేవారు సంపాదిస్తున్నారు, ఖర్చు చేసేవారు ఖర్చు చేస్తున్నారు. కానీ మానవునికి తాను చేసే పనులపై పూర్తి విశ్వాసము కలుగుటలేదు. పాఠశాల, కళాశాల విద్యార్థులను జీవితంలో మీరు ఏమి సాధించాలనుకుంటున్నారు, మీ లక్ష్యము ఏమిటి అని అడిగినప్పుడు సరిగా సమాధానము చెప్పలేకపోతున్నారు. ప్రస్తుత విద్యా విధానములో విద్యార్థులను లక్ష్య సాధన దిశగా ప్రేరణ కలిగించే అంశాలు లేకపోవడం విచారకరం. ఇలాంటి స్థితే ఒకనాడు అర్జునునకు కలిగింది. ఏది ధర్మము, ఏది అధర్మము, అంటే చేయవలసిన పని ఏమిటి, చేయకూడని పని ఏమిటి అనే సందేహముతో తీవ్ర మనస్తాపానికి గురి అయ్యాడు. మానవుడు కర్తవ్యమును ఆచరించకపోవడం వలన కలిగే నష్టము కంటే కర్తవ్యము కాని దానిని కర్తవ్యముగా భ్రమపడి చేస్తే దాని వలన చేసే వ్యక్తితో పాటు సమాజానికి కూడా నష్టము కలుగుతుంది. కౌరవులు ఎన్నో అక్రమాలు చేసి ప్రజలను విపరీతమైన వేదనలకు గురిచేసి దుష్ట పాలన సాగించారు. పరిపాలనా దక్షత కలిగిన పాండవులకు రాజ్యాధికారము దక్కలేదు. అర్జునునికి అధర్మాన్ని అణచగల శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ బంధుమోహము వంటి అనవసర ఆలోచనలు చుట్టుముట్టి కర్తవ్య విముఖునిగా చేసి యుద్ధరంగము నుండి వెనుదిరుగుదామా అనే భావనను కలిగించాయి. తన బంధువర్గము మరియు ఆచార్యులపైన యుద్ధము చేయడం అధర్మముగా భావించాడు. ఘోర అపరాధముల కారణముగా దండనార్హులైన వ్యక్తులను క్షమించడం ధర్మము కాదు అన్న విచక్షణ అర్జునునకు ఆ సమయములో నశించింది. అవసరం కాని చోట స్నేహాన్ని, కారుణ్యాన్ని చూపితే అధర్మమును ధర్మముగా, ధర్మమును అధర్మముగా పొరబడే అవకాశములు ఎక్కువ. ఏది చేయదగినది, ఏది చేయతగనిది అనే ధర్మ సంకటాన్ని నివృత్తి చేసి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని కర్తవ్యోన్ముఖుని గావించాడు. ఈరోజు సమాజంలో మంచిని చెడుగాను, చెడును మంచిగాను భ్రమింపచేసే వాతావరణంలో అత్యధిక శాతం జనులు జీవిస్తున్నారు. భగవద్గీత ఉపదేశితమైన కాలానికే కాక ఎల్ల కాలాలకు, విశ్వజనులకు సర్వ కార్యాలలో యుక్త విచక్షణను కలిగించే శాస్త్ర రాజమే ఈ భగవద్గీత. సమాజాన్ని సంస్కరించే ధ్యేయముతో భగవద్గీతలోని 40 శ్లోకాలను ఎంపిక చేసి, అంటే ఆ భగవద్గీతలో ఉన్న 700 శ్లోకములు ముఖ్యమే,
కానీ 40 శ్లోకాలను ఎంపిక చేసి ఒక మాలగా కూర్చి యువతకు స్ఫూర్తి కలిగించి దేశ భవితను తీర్చిదిద్దే లక్ష్యముతో వారికి సంస్కారాన్ని కలిగించడానికి భారతీయ యువతలోని అంటే 15 సంవత్సరముల నుండి 40 సంవత్సరము వయస్కులు ఆధ్యాత్మిక జ్ఞానశక్తిని క్రియాశక్తిని వారిలో మేలుకొలిపి ఆత్మస్థైర్యము కల ధీమంతులుగా తీర్చిదిద్దుటకు భగవద్గీతలో అత్యంత భావస్ఫోరకమైన మండల 40 శ్లోకాలను మహాత్ములు ఎంపిక చేశారు. ఈ మండల శ్లోకములను అధ్యయనము చేసి భావస్ఫూర్తిని పొంది భావార్థాన్ని హృదయస్థము చేసుకుంటే కంఠస్థము చేయుట సులభమవుతుంది. కంఠస్థమైన భావస్ఫూర్తి ఆజన్మాంతము వెన్నంటి ఉండి ధైర్యవంతులుగా వివిధ రంగాలలో అభివృద్ధి పథంలో పయనించుటకు ఉపకరిస్తుంది. భగవద్గీత రత్నమాల అథవా 40. దీనిలో 3 ధ్యాన శ్లోకములు, 40 శ్లోకములు తాత్పర్యము మరియు విశేషార్థము చెప్పబడింది. 18 పర్వములు 18 పర్వముల శ్రీ మహాభారతములోని 6వ పర్వమైన భీష్మ పర్వములు శ్రీకృష్ణ పరమాత్మనిచే అర్జునికి బోధింపబడిన 700 శ్లోకముల ఆధ్యాత్మిక జ్ఞాన కర్తవ్య బోధయే శ్రీమద్భగవద్గీత. భారత చైతన్య గీత భగవద్గీత. భారతీయ జ్ఞాన చైతన్యం భగవద్గీత జ్ఞానం. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. ఉపనిషత్తులన్నింటినీ గోవులుగా చేసుకొని వాటి అమృతము వంటి సారమనే గీతా క్షీరాన్ని అర్జునుడనే లేగ దూడ మాధ్యమంగా చేసుకుని లోకమునందలి మంచి బుద్ధి కల వారందరికీ గోపాలనందనుడు పంచి ఉన్నాడు. ఇప్పుడు ధ్యాన శ్లోకములు వాటి తాత్పర్యమును చెప్పబడింది. మొదలనే శ్లోకం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తాత్పర్యం: తెల్లని వస్త్రములు ధరించినవాడు, విశ్వమంతా వ్యాపించినవాడు, చంద్రుని వంటి తేజము కలవాడు, 4 చేతులు కలవాడు, ప్రసన్న వదనుడు, సర్వ విఘ్నములను తొలగించు వినాయకుని ధ్యానించుచున్నాను. వసుదేవసుతం దేవన్ కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తాత్పర్యం: వసుదేవ పుత్రుడు, కంసచాణూరులను సంహరించినవాడు, దేవకీ దేవికి పరమానందమును కలిగించేవాడు, జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మకి నమస్కరించుచున్నాను. 3వ శ్లోకం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నరుల మనస్సులే నివాసస్థానమైన నారాయణనుకు, నరోత్తముడైన శ్రీకృష్ణ పరమాత్మకు, సరస్వతీదేవికి, వ్యాస భగవానునకు నమస్కరించిన అనంతరము శ్రీ మహాభారతమును చదువవలెను. ఇప్పుడు 40 శ్లోకములలో ఒక్కొక్క శ్లోకమును తాత్పర్యము విశేషార్థము చెప్పబడింది. మొదలనే శ్లోకం. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వై ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప. ఓ అర్జున, నీవు అధైర్యమును పొందకము. అధైర్యము పొందుట ధీరుడవైన నీకు తగదు. ఓ శత్రువులను పీడించే వీరుడా, అతి నీచమైన హృదయ దౌర్బల్యమును వీడి యుద్ధమునకు సిద్ధము కమ్ము. విశేషార్థం:
ధర్మబద్ధమైన కార్యనిర్వహణకు పూనుకొన్న వారికి మానసిక బలహీనత నిస్సత్తువను కలిగిస్తుంది. ధర్మానిష్టానునిష్ట కలిగిన ధీరులు, కార్యశూరులు పిరికితనమును మనస్సులోనికి ప్రవేశించకుండా జాగ్రత్త పడవలెనని సర్వ మానవులను ఉద్దేశించి భగవానుడు ప్రబోధించుచున్నాడు. భారతీయ సనాతన తత్వ సారాన్ని స్వామి వివేకానంద అమెరికా, ఇంగ్లండు దేశాలలో ప్రపంచ మానవ జాతిని ఉద్దేశించి, సోదర సోదరీమణులారా, క్షుద్రం హృదయ దౌర్బల్యం అంటే నీచమైన మానసిక బలహీనతను విడిచి ఇక కర్తవ్యోన్ముఖులు కండి అంటూ సింహనాదం చేశాడు. ఈ భగవద్గీత సింహనాదం శ్రీ అరవింద్ ఘోష్, తిలక్, ఠాగూర్, మహాత్మా గాంధీ వంటి ఎందరో స్వాతంత్ర యోధులకు కర్తవ్య దీక్షను ఉపదేశించినది. 2వ శ్లోకం. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. తాత్పర్యం: పుట్టిన వానికి మృత్యువు తప్పదు, మరణించిన వానికి పునర్జన్మ తప్పదు. కాబట్టి తప్పింపశక్యము కాని ఈ విషయాన్ని గూర్చి దుఃఖించుట నీకు తగదు. విశేషార్థం: యథార్థముగా ఆత్మకు చావు పుట్టుకలు లేవు. ఈ శ్లోకము సామాన్యుల దృష్టిని అనుసరించి చెప్పబడినది. ఏ ప్రాణి అయునను మరణము నుండి తప్పించుకొనుటకు వీలు కాదు. మృతి చెందిన ప్రతి ప్రాణికి తన కర్మను అనుసరించి పునర్జన్మ పొందుట నిశ్చితం. ఆత్మజ్ఞానము పొందిన వారికి పునర్జన్మ లేదు. ఆత్మజ్ఞానము కలుగనంత వరకు ప్రాణులకు జనన మరణ చక్ర భ్రమణము తప్పింప శక్యము కాదని భగవానుని వచనము. 3వ శ్లోకం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి. తాత్పర్యం: అర్జున, నీకు కర్తవ్య కర్మ చేయుటకే అధికారము ఉంది. కర్మఫల విషయములో మాత్రము నీకు ఎన్నడూ అధికారము లేదు. అట్లని కర్మలు చేయకుండా ఉండరాదు. ఫలాపేక్షరహితముగా కర్తవ్యత బుద్ధితో కర్మలు ఆచరించవలెనని భావము. విశేషార్థం: మానవుడు కర్మ ఫలముపై కోరికతో కర్మల యందు ప్రవర్తించుచు కర్మ ఫల రూపమగు మరో జన్మకు కారకుడు అగుచున్నాడు. ప్రతిఫలాపేక్ష లేకుండా చేయు కర్మల వలన అంతఃకరణ శుద్ధి కలిగి ఆత్మజ్ఞానం ఉదయించును. 4వ శ్లోకం. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయ క్రోధః స్థితధీర్మునిరుచ్యతే. తాత్పర్యం: కష్టములు కలిగినప్పుడు మనస్సులో దిగులు చెందనివాడు, సుఖములపై ఆసక్తి లేనివాడు, రాగము, ప్రాపంచిక విషయములపై అత్యాసక్తి, భయము, కోపము లేనివాడైన మునిని స్థిత ప్రజ్ఞుడని అంటే అచంచలమైన జ్ఞానము కలవాడని అందురు. విశేషార్థం: సాధకునికి సాధనలో ఉన్న కష్టమంతా వశము కాని ఇంద్రియములతోనే, కోరికలతో సంచరించే ఇంద్రియ విషయాలను వశములో ఉంచుకొనుటయే ప్రజ్ఞ. ఇంద్రియాలను వశము చేసుకొని అంతర్ముఖము చేసుకొనుటయే స్థిత ప్రజ్ఞ లక్షణం. సుఖములు ప్రాప్తించినప్పుడు అగ్నియందు ఆజ్యము అంటే నెయ్యి వేసినప్పుడు ప్రజ్వలించే అగ్నివలే కోరికలు వృద్ధి చెందకుండా వాటి యందు ఆసక్తి రహితుడై రాగము, భయము, క్రోధమును నశింపచేసుకోవాలి. శుభం ప్రాప్తించినప్పుడు సంతోషం, అశుభం ప్రాప్తించినప్పుడు ద్వేషము లేకుండా మనస్సును ఆత్మయందే స్థిరముగా నిలిపినటువంటి మునిని స్థిత ప్రజ్ఞుడని అంటారు. 5వ శ్లోకం. ధ్యాయతో విషయాన్ పుంసః
సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. తాత్పర్యం: ఇంద్రియ విషయములను గూర్చి ఆలోచించిన కొలది మనసునకు వాటి యందు ఆసక్తి పెరుగుతుంది. ఆసక్తి వలన విషయములను పొందవలననే కోరిక పుడుతుంది. కోరిక తీవ్రము అగుట వలన దానిని పొందుటలో ఏదైనా ఆటంకము కలిగితే కోపము పుట్టుకొస్తుంది. విశేషార్థం: కామ క్రోధములు పరస్పర మిత్రుల వలె మనస్సు యందు సంచరించుచు అగ్నికి వాయువు తోడైనప్పుడు అవి సమస్త వస్తువులను ఎట్లు దహించివేయునో అట్లే ఈ కామ క్రోధములు మనుజుని పూర్తిగా నశింపచేయును. కావున సాధకులు కామ క్రోధాదుల స్వభావమును సత్వరమే గ్రహించి మనస్సునందు వాటికి తావీయక జాగ్రత్త వహించవలెను. 6వ శ్లోకం. క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. తాత్పర్యం: కోపము అవివేకమును అంటే మంచి చెడు తెలియని స్థితిని కలిగిస్తుంది. అవివేకము వల్ల జ్ఞాపక శక్తి నశిస్తుంది. జ్ఞాపక శక్తి నశించడంతో బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశిస్తే మానవుడు నశిస్తాడు. విశేషార్థం: క్రోధము వలన జ్ఞాపక శక్తి లోపించిన మానవుడు కర్తవ్య అకర్తవ్యములను నిర్ణయించుకోలేని స్థితి ఏర్పడును. ఈ స్థితి యందు మానవుడు నిత్య జీవితములో కఠినత్వము, జడత్వము, హింస, ప్రతిహింస, మూఢత్వము మొదలగు అవలక్షణములతో జీవించి మానవుడు సాధింపవలసిన ధర్మ, అర్థ, కామ, మోక్షములనే చతుర్విధ పురుషార్థములను సాధించుటకు అయోగ్యుడై అధోగతి పొందును. క్రోధము వలన మనుజునికి భౌతికముగా కన్నులు ఎర్రబడును, ఉచ్ఛ్వాస నిశ్వాసలు అధికమగును. ఈ లక్షణములను సాధకులు గమనించి క్రోధము మనస్సులో ప్రవేశించకుండా జాగ్రత్త వహించవలెను. 7వ శ్లోకం. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణన్ కురుతే లోకస్తదనువర్తతే. తాత్పర్యం: ఉత్తముడు ఏ ఏ కర్మలను ఆచరించునో ఇతరులు కూడా అవే కర్మలను ఆచరిస్తారు. ఇట్టి ఉత్తముడు ఆచరించు కర్మ లౌకిక కర్మ అయినా వైదిక కర్మ అయినా అతడు దేనిని ప్రమాణముగా గ్రహిస్తాడో ప్రపంచ జనులు కూడా దానినే ప్రమాణముగా భావించి అనుసరించెదరు. విశేషార్థం: మహాత్ములైన వారి మనోశక్తి ప్రవర్తన సామాన్యుల కన్నా విలక్షణముగా ఉండును. జ్ఞాని అయిన మహాపురుషుని ఆచరణను చూచియే లోకములోని ఇతర జనులు ఆచరింతురు. కావున శ్రేష్ఠ పురుషుడు తాను జ్ఞానార్జన కొరకు కర్మ చేయవలసిన అవసరము లేనప్పటికీ ఇతరులను మంచి మార్గములో నడిపించుటకు వారు కర్మలు చేయుదురు. లోకోద్ధరణమే వీరి జీవితాశమై ఉండును. 8వ శ్లోకం. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాస్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. తాత్పర్యం: తనదైన ధర్మము అంటే స్వభావ సిద్ధముగా తాను నిర్వర్తింపవలసిన కర్తవ్యము కొన్ని లోపములతో ఆచరించబడుతున్నప్పటికీ ఎక్కువ ప్రశస్తమైనది. స్వధర్మాచరణములో మరణము సంభవించిన అది కళ్యాణకరమే. ఇతరుల ధర్మము మంచి ఉద్దేశముతో ఆచరింపబడినను అది స్వధర్మము కంటే హీనమైనది, నరకాది రూపమైన భయాన్ని కలిగిస్తుంది. విశేషార్థం: మానవులకు వారి వారి గుణ కర్మలను అనుసరించి కర్తవ్య కర్మలు చెప్పబడినవి. వైదిక సనాతన ధర్మములు మానవులు అందరికీ స్వధర్మములు. సత్య భాషణము, ఈశ్వర భక్తి, మాతాపితల సేవలు, ఇంద్రియ సంయమము, అహింస, పరధనాపహరణ, విముఖత,
దయ, దానము, క్షమ మొదలగు సామాన్య ధర్మములు అందరికీ స్వధర్మములు, అందరూ అనుష్ఠింపదగినవి. అట్లే నిషిద్ధ కర్మలు అంటే దొంగతనము, వ్యభిచారము, అసత్యము, హింస, కపటం మొదలైనవి ఎవ్వరికీ స్వధర్మములు కావు, అంటే ఎవ్వరూ అనుష్ఠింపదగినవి కావు. 9వ శ్లోకం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. తాత్పర్యం. భరత వంశోద్భవుడగు అర్జున, ఎప్పుడైతే ధర్మం అణిచివేయబడి అధర్మం వృద్ధి చెంది ప్రాణుల అభ్యుదయానికి, శ్రేయస్సుకు భంగము వాటిల్లుతుందో అప్పుడు మాయ ద్వారా నన్ను నేను సృష్టించుకొనుచున్నాను. విశేషార్థం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే అందరినీ రక్షిస్తుంది. భగవంతుడు అధర్మమును అణచుటకు, ధర్మమును ఉద్ధరించుటకు తాను సంకల్ప మాత్రము చేతనే సాకార రూపములో ఈ లోకములో అవతరించుచున్నాడు. ధర్మ పరిరక్షణకు సాక్షాత్తు భగవంతుడే పూనిక వహించినప్పుడు ఆ దైవ కార్యాన్ని పరమాత్మ స్వరూపులమైన మనమందరము ఎవరికి నిర్దేశింపబడిన కర్తవ్య కర్మలు వారు చిత్తశుద్ధితో ఆచరించుట ద్వారా ధర్మ పరిరక్షణ చేయవలెను. అధర్మమైన ఆలోచన ఎన్నడూ మనస్సులోనికి ప్రవేశించకుండా జాగ్రత్త వహించవలెను. 10వ శ్లోకం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. తాత్పర్యం. సన్మార్గములో నడిచే సత్పురుషులను రక్షించుటకు, పాప కర్మలు చేసే దుర్మార్గములను నాశనం చేసి ధర్మాన్ని బాగుగా నిలుపుటకు ప్రతి యుగములో నేను జన్మిస్తూ ఉంటాను. విశేషార్థం. సర్వశక్తిమంతుడు, సర్వేశ్వరుడు, పూర్ణ బ్రహ్మము అగు భగవానుడు భక్తులను పాలించుటలో సర్వసమర్థుడు. ఈ శ్లోకములో ధర్మానుష్ఠానుపరులై సత్ప్రవర్తన కలిగి యుండు సాధు పురుషులు ఎల్లప్పుడూ రక్షింపబడుతూ ఉంటారని భగవానుడు అభయమిచ్చుచున్నాడు. దుష్ట శిక్షణ, సాధు పరిరక్షణ, ధర్మ సంస్థాపన తన కర్తవ్యము కావున ధర్మమును సుస్థిరమునర్చుటకు తన మాయచే ప్రతి యుగమునందు అవతరించుచున్నాడు. పరమాత్మ అవతారములు అనంతములు. శ్రీమద్భాగవతములో శ్రీ మహావిష్ణువు 21 అవతారములు ఎత్తినట్లుగా చెప్పబడినప్పటికీ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసిన దశావతారములే ప్రముఖముగా తత్వజ్ఞానులచే కీర్తింపబడినవి. 11వ శ్లోకం. బ్రహ్మార్పణం బ్రహ్మ హవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా. తాత్పర్యం. హోమ కార్యములందు ఉపయుక్తమగు సాధనములు అన్నియు బ్రహ్మమే. హవిస్సు హోమాగ్ని ద్వారా చేయు అర్పణ క్రియ. హోమము చేయు హోత అంటే ఋత్విక్కు అథవా పురోహితుడు. హోమము చేయించు అధర్వుడు అంటే యజమాని కూడా బ్రహ్మమే అని తలంచవలేను. ఇట్టి యజ్ఞ క్రియ ద్వారా ఏకాగ్రతను పొంది బ్రహ్మ భావము పొందినవాడు పొందు ఫలము కూడా బ్రహ్మమే. విశేషార్థం. సర్వత్రా బ్రహ్మ దర్శన రూప సాధనముకు యజ్ఞమును ఉదాహరణగా భగవానుడు తెలుపుచు యజ్ఞ ఉపకరణ సాధనములు సుక్స్రువములు, సమిధలు, నెయ్యి, అన్నాదులు, యజ్ఞకర్త, అగ్ని, అర్పణక్రియ, హవిస్సు అంతటినీ పరమాత్మ భావనగా దర్శించిన వాని కర్మలు బ్రహ్మమే అగును. సృష్టి అంతయు బ్రహ్మమయమే అనుచు యజ్ఞము ద్వారా భగవానుడు ఉపనిషత్తుల సారమును వివరించుచున్నాడు. 12వ శ్లోకం. జ్ఞానేన తు తదజ్ఞానై ఏషాన్నాశితమాత్మనః తేషామాదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. తాత్పర్యం.
ఆత్మతత్వము సృష్టి తత్వము యొక్క వివేక జ్ఞానము ఎవరికి కలుగునో వారికి మోహము వలన జనించిన అజ్ఞానము తొలగిపోతుంది. అది ఎట్లు అంటే, గాలిచే మేఘము తొలగిన తర్వాత సూర్యుడు ప్రకాశించినట్లుగా జ్ఞానము స్వయం ప్రకాశశీలమైనది. అంటే పరమాత్మ స్వరూపమును ప్రత్యక్షమనరించును. విశేషార్థం: గాలి వీచునప్పుడు మేఘము తొలగిపోయి సూర్యుడు ప్రకాశించునట్లుగా అజ్ఞానము ఆవరింపబడిన మానవునికి బ్రహ్మ విచారణ ధ్యానాదులచే అజ్ఞానము తొలగిపోయి జ్ఞానము ఉదయించి సూర్య ప్రకాశము సమస్త వస్తువులను ఎట్లు దర్శింపజేయును అట్టి విధముగా సృష్టి తత్వము పరమేశ్వర తత్వము సాధకునికి తెలియబడును. 13వ శ్లోకం. ఉద్ధరేదాత్మనాత్మానన్ నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. తాత్పర్యం: ఇంద్రియ విషయాసక్తమైన మనస్సును మానవుడు తన వివేకయుక్తమైన మనస్సుతో తనను తానే ఉద్ధరించుకొనవలేను. ఎన్నడూ ఇంద్రియ విషయాసక్తిని పొందకూడదు. శుద్ధమైన మనస్సే మనుజునికి యథార్థమైన హితాన్ని కోరే మిత్రుడు. విషయాసక్తే మనుజునికి కీడు చేయు పరమ శత్రువు. విశేషార్థం: స్థూల దేహము కంటే కన్ను, ముక్కు, చెవి మొదలైన జ్ఞానేంద్రియములు శ్రేష్టమైనవి. జ్ఞానేంద్రియముల కంటే మనస్సు శ్రేష్టమైనది. చంచలమైన మనస్సు కన్నా నిశ్చయాత్మకమైన బుద్ధి ఉత్తమమైనది. బుద్ధి కన్నా ఆత్మ శ్రేష్టమైనది. ఆత్మయందు జ్ఞానశక్తి, క్రియాశక్తి అను సమిష్టి శక్తి కలదు. ప్రతి వ్యక్తి తనలోని ఆత్మశక్తిని మేల్కొల్పి దానిని మిత్రునిగా చేసుకొని తనను తానే ఉద్ధరించుకోవాలని, మహాత్మునిగా మారవలెనని భగవానుని సందేశం. 14వ శ్లోకం. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. తాత్పర్యం: తగు విధమైన మితాహారము, నడత అంటే కర్మాచరణము, సత్ప్రవర్తనము, తగు విధంగా తన శక్తికి లోబడి పనులు చేసే వానికి, తగు విధంగా నిద్రపోతూ మేలుకొంటూ ఉండే యోగికి సమస్త దుఃఖములను నశింపజేసే ధ్యాన యోగ సిద్ధి ప్రాప్తిస్తుంది. విశేషార్థం: తనకు అవసరమైనంత అన్న పరిమాణము మించి తినువానికి, పూర్తిగా ఏమీ తినని వానికి, అతిగా నిద్రించువానికి, ఎప్పుడూ మేల్కొని ఉండువానికి, అధిక శ్రమ చేయువానికి, ఏ పని చేయని వానికి సర్వ దుఃఖములను నశింపజేయు ధ్యాన యోగ సిద్ధి లభించదు. కావున ధ్యాన యోగ అనుష్ఠానపరుడైన యోగి పై శ్లోకములో భగవానునిచే చెప్పబడిన నియమములను తప్పక పాటించవలెను. 15వ శ్లోకం. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహంచలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. తాత్పర్యం: ఓ మహాబాహో, మనస్సు చంచలమైనది, నిగ్రహించుట కష్టము అనుటలో ఎట్టి సందేహమూ లేదు. అయినప్పటికీ ఓ కుంతీపుత్ర, అభ్యాస వైరాగ్యముల చేత మనస్సును వశము చేసుకొని పట్టు సడలకుండా ప్రయత్నించినట్లయితే మనస్సు నిగ్రహింపబడుతుంది. విశేషార్థం: కృష్ణ, మనస్సు చంచలమైనదే కదా. గాలిని కట్టి ఉంచడం ఎంత కష్టమో మనస్సును అదుపులో పెట్టుకోవడం కూడా అటువంటిదేనని నాకు అనిపిస్తుంది. దానిని ఎలా నిగ్రహించాలి అని అర్జునుడు భగవానుని ప్రశ్నించగా భగవానుడు ఇట్లు ఉపదేశించుచున్నాడు. ఓ మహానుభావుడైన అర్జున, ఓ మహాబాహుడవైన అర్జున, మనస్సు చంచలమైనదే, నిగ్రహింప శక్యము కానిదే. అట్టి దానిని వశము చేసుకోవటం కష్టము అన్న విషయములో ఎట్టి సందేహము లేదు.
అయినప్పటికీ అభ్యాసము అంటే నిలకడలేని మనస్సును ఆత్మయందు స్థిరముగా నిలుపుటకు చేయు నిరంతర ప్రయత్నమే అభ్యాసం. వైరాగ్యం అంటే ప్రాపంచిక వస్తువుల యందు విరక్తి పొందుటయే వైరాగ్యం. ఆ అభ్యాసము వైరాగ్యము అనే సాధనాలతో మనస్సును నిగ్రహింపవచ్చును. 16వ శ్లోకం. పార్థనైవేహనాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. తాత్పర్యం: పార్థ, యోగము నుండి భ్రష్టుడైన వానికి ఈ లోకములో కాని పరలోకములో కాని వినాశము లేదు. ఎందువలన అనగా, తండ్రి ఆత్మోద్ధరణతో మంచి పనులు చేయువానికి ఎన్నడూ దుష్ఫలితములు కలుగవు. విశేషార్థం: యోగమునందు ప్రవేశించి యోగ సాధన చేస్తూ యోగమునందు నిష్ణాతుడు కాకుండా మరణించిన లేక యోగము నుండి చలించి భ్రష్టుడైన మానవుడు ఎట్టి స్థితిని పొందుతాడు అని అర్జునుడు భగవానుని అడుగగా, లోక కళ్యాణార్థమై కర్తవ్య దృష్టితో మంచి పనులు చేయు మానవుడు ఎన్నడూ ఈ లోకంలో గాని పరలోకంలో గాని అధోగతి పొందడు అని భగవానుడు వివరించుచున్నాడు. కావున మంచి పనులు చేసిన వారికి ఫలితము ఉంటుందా అనే విషయములో సాధకుల సందేహమునకు తావే లేదు. 17వ శ్లోకం. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాన్ కశ్చిన్మాం వేత్తి తత్వతః. తాత్పర్యం: ఓ అర్జున, అనేక వేల మంది మనుష్యులలో సిద్ధి అంటే మోక్షం కొరకు ప్రయత్నము చేసేవాడు ఎవడో ఒక్కడు ఉంటాడు. అట్లు ప్రయత్నము చేయుచున్న సిద్ధులలో కూడా అంటే మోక్షం కొరకు ప్రయత్నము చేసే అనేక వేల మంది మనుష్యులలో కూడా ఏ ఒక్కడో మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకుంటున్నాడు. విశేషార్థం: వేల కొలది జనులలో ఒకానొకడు మాత్రమే పరమాత్మ తత్వమును ఎరుంగుచున్నాడు. అంటే తక్కిన సాధకులు వ్యక్తులు అని చెప్పినట్లు కాదు. యోగ మార్గములలో జ్ఞాన యోగ మార్గము క్లిష్టమైనది, కష్ట సాధ్యమైనది. ఈ మార్గములో పరమాత్మ ప్రాప్తి పొందువారు చాలా అరుదు అని అర్థం. 18వ శ్లోకం. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి స మహాత్మాసు దుర్లభ. తాత్పర్యం: అనేక జన్మలు ఎత్తిన పిదప తత్వజ్ఞానాన్ని పొంది జ్ఞాని అయినవాడు పరమేశ్వర తత్వమును ఎరిగినవాడు సర్వము వాసుదేవుడే అని ప్రత్యక్షముగా తెలుసుకుంటాడు. సర్వాత్మస్వరూపుడు వాసుదేవుడే అని భావించు మహాత్ముడు మిక్కిలి దుర్లభుడు అంటే లోకములో అరుదుగా ఉండునని భావము. విశేషార్థం: బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్. ఈ శ్లోకములో అనేక జన్మలు ఎత్తిన పిమ్మట మాత్రమే మానవుడు జ్ఞానము పొంది మోక్షమును పొందుచున్నాడని అర్థము కాదు. ఏ క్షణమున జ్ఞానమును పొందునో ఆ క్షణముననే మోక్షము లభించునని భావము. ఈ జన్మయందే మోక్షము పొందు వారిని భగవానుడు మహాత్ముడు అని కొనియాడుచున్నాడు. సామాన్యులమైన మనము విశ్వమంతయు ఏకాత్మస్వరూపమే అన్న విశాల దృష్టితో కర్మలు ఆచరించుచు మహాత్ములుగా మార్పు చెందుటకు తీవ్ర ప్రయత్నము చేయవలెను. 19వ శ్లోకం. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం యః ప్రయాతి సమద్భావై యాతి నాస్త్యత్ర సంశయః. తాత్పర్యం: కౌంతేయ, కుంతీపుత్ర, ఏ మానవుడు మరణ సమయములో పరమేశ్వరుడు విష్ణువునైన నన్నే స్మరించుచు దేహము త్యజించుచున్నాడు, అతడు నా యొక్క విష్ణు స్వరూపమును పొందుచున్నాడు. ఈ విషయములో ఎట్టి సందేహము లేదు. విశేషార్థం: అంత్యకాలమున
భగవన్నామము స్మరించిన వాడు ఎంతటి పాపాత్ముడైనను భగవంతుని చేత ఉద్ధరింపబడతాడు. అకస్మాత్తుగా ఎవరికి దైవ చింతన కలుగదు. నిరంతరము దైవచింతన చేయువారికి అంత్యకాలమున దైవ స్మరణ కలుగును. దైవ చింతన కలవాడు ఘోర సంసార దుఃఖ సాగరమును దాటి పునర్జన్మరహితుడై ముక్తి నొందగలడు. ఇందు ఎవ్వరికీ సందేహము అవసరము లేదని భగవానుడు స్పష్టపరచుచున్నాడు. శ్రీమద్భాగవతములోని అజామిళోపాఖ్యానము ఉదాహరణ. 20వ శ్లోకం. ఆ బ్రహ్మ భువనాల్లోకాః పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. తాత్పర్యం: కౌంతేయ, భూలోకము నుండి బ్రహ్మలోక పర్యంతము సమస్త లోకములు తిరిగి వచ్చడు స్వభావము కలిగినవి. అక్కడి ఊర్ధ్వలోకముల నుండి తిరిగి వచ్చిన వారు మరలా ఈ లోకములో జన్మించవలసినది. అంటే ఈ లోకములు అన్నియు కాలమునకు పరిమితమైనవి. పరమాత్మ కాలాతీతుడు. కానీ నన్ను పొందిన వారికి మరుజన్మ లేనే లేదు. విశేషార్థం: శ్రీమద్భాగవతములో పుణ్యకర్మలు చేయువారు పొంది ఊర్ధ్వలోకాలు 7 అని చెప్పబడినవి. భూః మానవలోకం, భువః పితృదేవతలు ఉండే లోకం, స్వః స్వర్గలోకం, మహః కల్పాయువు కలిగిన దేవతా ప్రముఖులు నమస్కార యోగముతో సమాధిలో ఉండే లోకం, జనః సనక సనందాది మహర్షులు ఉండే లోకం, తపః మహా తపస్సంపన్నుల లోకం, సత్యః బ్రహ్మలోకం. ఇది ముక్తి క్రమము. మోక్షము పొందాలనే ఆకాంక్షతో సగుణ బ్రహ్మోపాసనతో జ్ఞానము పొందిన వారికి మోక్షము లభిస్తుంది. భోగేచ్ఛతో కర్మలను ఆచరించిన వారు ఆ లోకాల నుండి తిరిగి వచ్చి మరలా జన్మిస్తున్నారు. బ్రహ్మలోకము కూడా అనిత్యం, పరమాత్మ సత్యం. పరమాత్మను పొందిన వారికి మరుజన్మ లేదు. 21వ శ్లోకం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. తాత్పర్యం: పరమేశ్వరుడైన నన్ను నిరంతరము అనన్య భక్తితో చింతన చేయుచు నిష్కామ భావముతో సేవించువారి యోగక్షేమములు నేనే వహించుచున్నాను. విశేషార్థం: అంతరంగమున ఎట్టి కోరికలు లేకుండా జీవనకాల పర్యంతము కాని మరణకాలమునందు కాని అనన్య భక్తులు అంటే పూర్ణ జ్ఞానులు తమ కొరకు ఏమీ కోరుకొనరు. కనుక వారి యోగక్షేమములు నేను వహింతునని భగవానుడు అభయ ప్రదానము చేయుచున్నాడు. పరమాత్మ ప్రాప్తి నొందిన జ్ఞాని భగవంతుని కంటే అన్యమేదీ లేదనే భావనచే తన యోగక్షేమల గురించి స్వప్రయత్నము ఏమీ చేయడు. కనుక భగవంతుడే అతని మంచి చెడులకు బాధ్యత వహిస్తాడు. 22వ శ్లోకం. పత్రం పుష్పం ఫలం తోయై యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. తాత్పర్యం: పరిశుద్ధమైన మనస్సుతో నాకు భక్తిపూర్వకముగా పరమ భక్తునిచే సమర్పింపబడిన ఆకును గాని, పువ్వును కాని, పండును గాని, నీరు గాని నేను అత్యంత ప్రీతితో స్వీకరింతును. విశేషార్థం: పరమ భాగవతోత్తములైన భక్తులు సమర్పించిన పత్ర, ఫల, పుష్పాదులు ఎంత విలువ కలిగినవి భగవంతుడు చూడడు. వారిలోని నిర్మల నిష్కామ భగవద్భక్తిని ప్రాతిపదికగా చేసుకుని భగవంతుడు అనుగ్రహిస్తాడు. భగవంతుని పొందుటకు నిష్కామ కర్మలే ప్రాతిపదిక తప్ప భగవంతునికి విలువైన కానుకలు సమర్పించి దైవానుగ్రహము పొందలేమని భావం. 23వ శ్లోకం. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిశ్చ మధ్యంచ
భూతానామంత ఏవచ. తాత్పర్యం: ఓ గుడాకేశ అంటే నిద్రను జయించిన అర్జున, సమస్త ప్రాణుల యందున్న జీవాత్మను నేనే. సకల ప్రాణుల ఉత్పత్తి, పెంపు, సంహారము అంటే సృష్టి, స్థితి, లయలు అంతటికీ నేనే కారణమునై ఉన్నాను. విశేషార్థం: సర్వభూతాశయస్థితః సకల ప్రాణులయందు అంతర్యామిగా పరమేశ్వర తత్వము వ్యాపించి జీవాత్మగా జీవలు పుట్టుక, పెంపు, నాశనమునకు కారణమై ఉన్నదని తెలుసుకొనవలెను. జీవాత్మయే పరమాత్మయను అఖండ అద్వైత జ్ఞాన బోధ భగవానుడు చేయుచున్నాడు. జ్ఞాని అన్ని ప్రాణులను పరమేశ్వరుని అంశముగా భావించి వివక్షత చూపకుండా ప్రవర్తింపవలెనని ఈ శ్లోక భావము. 24వ శ్లోకం. యద్యద్ విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. తాత్పర్యం: అర్జున, లోకములో ఐశ్వర్యయుక్తము, కాంతియుక్తము, శక్తియుక్తము అయిన వస్తువు ఏది ఉన్నను అది పరమేశ్వరుడనైన నా తేజస్సు యొక్క అంశము నుండి కలిగినదిగా తెలుసుకొనుము. విశేషార్థం: లోకంలో ఐశ్వర్యయుక్తమైన, కాంతియుక్తమైన, శక్తియుక్తమైన వస్తువులు అన్నీయు ఈశ్వరాంశ వల్లనే ఆత్మ చైతన్యము పొంది ప్రకాశించుచున్నవని గ్రహించవలెను. చరాచర జగత్తు అంతయు కేవలము భగవంతునిలో ఒక్క అంశంతో వివిధ రూపాలలో ఏర్పడినవని తెలుసుకొనుట ద్వారా నేను, నాది అనే మమకారము, దేహాభిమానము నశించి మనస్సులో సర్వాత్మ భావము వృద్ధి చెందును. 25వ శ్లోకం. భక్త్యాత్మనన్యయా శక్య అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. తాత్పర్యం: శత్రువులను తపింపజేయు వీరుడవైన అర్జున, నీవు చూచిన నా విశ్వరూపము, చతుర్భుజ రూపమును ప్రత్యక్షముగా చూచుటకు, తత్వజ్ఞానము పొందుటకు, అందు ఏకీభావ స్థితిని పొందుటకు కేవలం అనన్య భక్తి ద్వారా మాత్రమే సాధ్యమగును. విశేషార్థం: వేదాధ్యయనము, తీవ్ర తపస్సులు, యజ్ఞదానాది పలు విధములైన క్రియలు చేసిన వారైనప్పటికీ పరమాత్మ యందు భక్తి లేని వారైతే భగవంతుని దర్శించలేరు. పరమాత్మ తప్ప ఇతరములు ఎరుగని అనన్య భక్తి ద్వారా మాత్రమే తత్వజ్ఞానము పొందుటకు, పరమాత్మను దర్శించుటకు, పరమాత్మలో ఐక్యము నొందుటకు సాధ్యమగును. ఇది సంపూర్ణ అద్వైతము. 26వ శ్లోకం. మత్కర్మ కృత్ మత్పరమో మద్భక్త సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యస్స మామేతి పాండవ. తాత్పర్యం: పాండునందన, లౌకిక, వేద విహిత మరియు కర్తవ్య కర్మలు అన్నింటినీ నాకే అర్పించువాడు నేనే పరమగతి అని నాయందు భక్తి శ్రద్ధలు కలిగి ఉండువాడు, ప్రాపంచిక విషయములయందు ఆసక్తి లేనివాడు, సమస్త ప్రాణులయందు శత్రుభావము లేనట్టి నా అనన్య భక్తుడు నన్నే పొందుచున్నాడు, సంపూర్ణ ముక్త స్థితిని పొందుచున్నాడని భావము. విశేషార్థం: సంపూర్ణ తత్వజ్ఞానము పొందుటకు భగవానునిచే సాధన పంచకము చెప్పబడినది. మత్కర్మ కృత్ లౌకిక, వేద విహిత, కర్తవ్య కర్మలు స్వార్థరహితముగా నాకే అర్పణ చేయుట. మత్పరమః భగవత్ ప్రాప్తియే పరమ లక్ష్యము, పురుషార్థముగా భావించుట. మద్భక్తః సర్వాత్మస్వరూపుడనగు నన్ను సర్వత్రా సర్వదా భజించుట. సంగవర్జితః బాహ్య వస్తువుల యందు ఆసక్తి లేకపోవుట. నిర్వైరః సర్వభూతేషు సర్వ ప్రాణుల యందు వైరభావము లేకుండా ప్రేమ, కరుణ కలిగియుండుట. ఇట్టి సద్గుణములు కలవాడు నన్ను పొందుచున్నాడు. 27వ శ్లోకం.
అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖః సుఖక్షమి. తాత్పర్యం: ఏ ప్రాణిని ద్వేషింపనివాడు, సర్వ ప్రాణులయందు మిత్రధర్మము కలవాడు, దయాళువు, దేనియందు మమకారము లేనివాడు, అహంకారము లేనివాడు, దుఃఖము వచ్చినను సుఖము వచ్చినను ద్వేషమును కాని రాగమును కాని పొందక సమానుడై ఉండువాడు, నిందించిన స్తుతించిన వికారము పొందక ఓర్పు వహించువాడు నాకు ప్రియుడు. విశేషార్థం: పై శ్లోకంలో భగవానునిచే చెప్పబడిన అద్వేష్టా సర్వభూతానాం మొదలైన లక్షణములు అన్నీ శాంత లక్షణములైన బ్రహ్మ భావములు. ఈ లక్షణములను కలిగి ఉన్న జ్ఞానవంతులు నాకు ప్రియమైన భక్తులని భగవానుడు చెప్పుచున్నాడు. భక్తి యోగములో చెప్పబడిన అమృతత్వ గుణములు గల భక్తాగ్రేసరునిగా శ్రీనాథ కవి సార్వభౌముని ఉదాహరణగా చూపబడినది. 28వ శ్లోకం: సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయః మయ్యర్పితమనో బుద్ధి యో మద్భక్తః సమే ప్రియః. తాత్పర్యం: సర్వకాల సర్వావస్థలయందు ప్రసన్న చిత్తుడు, శరీరేంద్రియ మనో నిగ్రహం గలవాడు, దృఢమైన నిశ్చయ జ్ఞానము కలవాడు అంటే స్థితప్రజ్ఞుడని భావము. భగవంతునికి అర్పించిన మనస్సు బుద్ధి కలవాడు, నా భక్తుడైన వాడు నాకు ప్రియుడగుచున్నాడు. విశేషార్థం: అద్వేష్టా సర్వభూతానాం అనే శ్లోకములోని 7 గుణాలు ఈ శ్లోకములో చెప్పబడిన 5 గుణములే కాక భక్తి యోగములో భగవానుడు నిరాకారమైన భగవంతుని స్వరూపాన్ని 35 గుణములుగా బోధించాడు. ఇట్టి గుణములు కల యోగులు అమృతత్వ సిద్ధిని పొందుటయే కాక నాకు అత్యంత ప్రియమైన వారు అని భగవానుడు చెప్పుచున్నాడు. 29వ శ్లోకం: సర్వతః పాణిపాదం తత్సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. తాత్పర్యం: తెలియదగిన ఈ బ్రహ్మము అంతటను చేతులు, పాదములు, కన్నులు, శిరస్సులు, ముఖములు, చెవులు గలది అయి సకల ప్రాణి సముదాయమునందు అచేతన వర్గమునందు విశ్వవ్యాప్తి అయి ఉన్నది. విశేషార్థం: వేదాలలో వర్ణింపబడిన నిర్విశేషమైన బ్రహ్మమునకు ఎట్టి అవయవములు లేవు. అయినప్పటికీ సంపూర్ణ జగత్తుకు కారణమైన సర్వవ్యాపకత్వాన్ని, చరాచర జీవరాశిలో స్థితుడైనట్టి ఈశ్వర తత్వమును వర్ణించుటకు ఈ విధముగా చేతులు, పాదములు, కన్నులు, శిరస్సులు ఉన్నట్లు భగవానునిచే చెప్పబడినది. ప్రతి అణువణువులోనూ పరమాత్మ స్థితుడై సర్వసాక్షిణై ఉన్నాడనే జ్ఞానము కలగచేయుటయే ఈ శ్లోక భావము. 30వ శ్లోకం: సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహి నస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాంగతిం. తాత్పర్యం: సకల ప్రాణులయందు సమముగా ఉన్న పరమేశ్వరుని సర్వసమునిగా తెలుసుకొనిన మనజుడు తన ఆత్మను తాను హింసించి కొనడు, అనగా తనను తాను నాశనము చేసుకొనువాడు కాడు. అందువలన అతడు పరమగతిని పొందును. విశేషార్థం: సకుల ప్రాణులయందు పరమాత్మ సమముగా ఉన్నట్లు ఈక్షించు జ్ఞానము కల మనజుడు తనను తాను ఉద్ధరించుచున్నవాడు అగుచున్నాడు. పరమాత్మ సర్వ జీవులలో ఏకాత్మ స్వరూపముగా వ్యాపించి ఉన్నాడనే జ్ఞానము లేని మనజుడు తనను తాను చంపుకొన్నవాడు అగుచున్నాడు, ఆత్మహంతకుడు అగుచున్నాడు. అనగా ఈ జన్మలో ఆత్మ సాక్షాత్కారము పొందలేకపోవచున్నాడు. సకల ప్రాణులలో దైవమును సాక్షాత్కరించుకున్నవాడు ఈ జన్మలోనే మోక్షమును పొందుచున్నాడని ఈ శ్లోక భావము. 31వ శ్లోకం: మానవ మానయోస్తుల్య తుల్యో మిత్రారిపక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీతస్స ఉచ్యతే.
తాత్పర్యం: మానవమానములందు అంటే పూజించిన పరాభవించిన మిత్రుల యందు శత్రువుల యందు సమభావము కలవాడు దేహ నిర్వహణకు అవశ్యకమగు కర్మలు తప్ప తన్న ప్రయోజనము కొరకు ఎట్టి కర్మను చేయనివాడు త్రిగుణాలను సత్వ రజ తమో గుణాలను అధిగమించి బ్రహ్మ భావము పొందుతాడు. విశేషార్థం: పరమాత్మ స్థితి యందున్న త్రిగుణాతీతుడు స్వభావ సిద్ధముగా దేనిని పట్టించుకొనడు. అతనికి ఎట్టి భావ వికారములు లేవు. మానవమానములు, ప్రియాప్రియములు, శత్రుమిత్రులను భేద భావము, నిందాస్థుతులు, లోకాడంబారములయందు రాగము మొదలగు భావ వికారములు అన్నియు లోక దృష్టిని అంటే లోకంలో జనులు భావించే సాధారణ దృష్టికి గుణాతీతుని యొక్క నిజాత్మ స్థితికి ఉన్న భేదము అనుసరించి చెప్పబడినదిగా సాధకులు గ్రహించాలి. 32వ శ్లోకం. శరీరై యదవాప్నోతి యచ్ఛాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాషయాత్. తాత్పర్యం: వాయువు పుష్పాదుల యందు గంధము బయటకు వెడలునప్పుడు పుష్పమును అక్కడే విడచి అందలి పరమళముగల పరమాణువులను ఎట్లు తీసుకొని పోవుచున్నదో అట్లే స్వామి అయిన జీవాత్మ కొంతకాలము ఒక దేహమునందు ఉండి కర్మవశమున ఆ దేహమును వదిలి మరొక దేహమునకు పొందునప్పుడు శరీరమును అచ్చటే విడిచి మనస్సు మొదలైన 6 ఇంద్రియములను తీసుకొని మరొక నూతన శరీరములో ప్రవేశించును. విశేషార్థం: మరణానంతరము మానవుడు ఏమవుతున్నాడు అన్న ప్రశ్నకు ప్రపంచ వాంగ్మయములో ఎక్కడ ఎవ్వరూ సమాధానము చెప్పలేదు. సనాతన భారతీయ విజ్ఞానమే ఈ ప్రశ్నకు సమాధానము చెప్పినది. భగవానునిచే చెప్పబడిన ఈ శ్లోకమే ఆ ప్రశ్నకు సమాధానం. జీవుడు తన శరీరమును వీడి నూతన శరీరము ధరించునప్పుడు మనస్సు మొదలైన 6 ఇంద్రియములను తీసుకొని వెళ్ళుచున్నాడు అన్న సత్యమును సాధకులు తెలుసుకొని తాను దేహము కాదు, దేహము కంటే అన్యుడగు ఆత్మస్వరూపుడునని ఎరంగి దేహాభిమానము వీడవలెను. 33వ శ్లోకం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాన్ దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామన్యం చతుర్విధం. తాత్పర్యం: వైశ్వానరుడనైన నేను సకల ప్రాణుల శరీరాలలో జఠరాగ్నిగా ఉంటూ ప్రాణాపాన వాయువులతో ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడిన వాడినై సకల ప్రాణులు భుజించు భక్ష్య భోజ్య చోష్య లేహ్యమను పేర్లు కల 4 విధములైన ఆహారములను జీర్ణము చేయుచున్నాను. విశేషార్థం: భగవంతుడు అగ్ని రూపములు ప్రతి జీవి ఉదరములు జఠరాగ్నిగా ఉండి ఆకలి పుట్టిస్తూ ప్రాణముతో ఆహారాన్ని స్వీకరిస్తూ జఠరాగ్నిగా జీర్ణము చేస్తూ జీర్ణమైన ఆహారాన్ని వంట బట్టించి వ్యర్థాలను అపానంలో మలమూత్రములుగా విసర్జిస్తూ సమస్త ప్రాణులు భుజించు భక్ష్యములు అంటే దంతములతో కొరికి తినెడు ఘన పదార్థములు రొట్టెలు, అన్నము, కూరలు మొదలైనవి. భోజ్యములు అంటే నాలుకచే గ్రహింపబడి త్రాగునట్టి ద్రవ పదార్థములు పాలు, నీరు, పళ్ళ రసాలు మొదలైనవి. చోష్యములు పళ్ళతో నమిలి రసమును పీల్చి పిప్పిని విసర్జించు చెరుకు, ద్రాక్ష మొదలైనవి. లేహ్యములు నాలుకపై వేసుకొని చప్పరించి తిను పదార్థములు తేనె, బెల్లం మొదలైనవి. ఇవి 4 రకములైన పదార్థములను జీర్ణము చేయుచున్నాడు. 34వ శ్లోకం. త్రివిధన్ నరకస్యేదన్ ద్వారన్ నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్. తాత్పర్యం: కామము, క్రోధము, లోభము అనునవి నరకానికి 3 ద్వారములు. వీటి మూలముగా మానవుడు
తనను తాను నశింపచేసుకుంటున్నాడు. కనుక మానవులు ఈ మూడింటిని త్యజించవలెను. విశేషార్థం: సమస్త ఆసురీ లక్షణములకు మూలమైనవి కామము అంటే కోరికలు కలిగి ఉండుట, క్రోధము అంటే కోపము కలిగి ఉండుట, లోభము దురాశ కలిగి ఉండుట. ఈ మూడు గుణములే ఆత్మకు వినాశనమును కలిగించుచున్నవి. ఈ మూడింటిని విడిచిపెట్టినట్లయితే సమస్త ఆసురీ లక్షణములు నశించినట్లే. మానవులు ఆత్మోద్ధరణమునకై భగవదాజ్ఞానుసారం వీటిని విడిచిపెట్టి దైవీ గుణములను అలవరుచుకొనుటకు ప్రయత్నించుట ద్వారా ఉత్తమ గతులను పొందవచ్చును. 35వ శ్లోకం. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తన్ కర్మ కర్తుమిహార్హసి. తాత్పర్యం: ఏది కర్తవ్యమో అంటే చేయదగినది, ఏది అకర్తవ్యమో చేయకూడనిది నిర్ణయించుటకు శాస్త్రమే ప్రామాణికం. కనుక శాస్త్రములలో చెప్పబడిన కర్మలను గూర్చి బాగుగా తెలుసుకొని శాస్త్ర విహిత కర్మములను ఆచరింపుము. విశేషార్థం: ధర్మమును అధర్మమును నిశ్చయముగా ఎరుగుటకు శాస్త్రమే ప్రామాణికము. శాస్త్రము అనగా వేదాలు, స్మృతులు, పురాణాలు, రామాయణ భారతాది ఇతిహాసాలు. ఇట్టి శాస్త్రముల ద్వారా ఈ పని చేయకము, ఈ పని చేయుము అని చెప్పబడినవే ఆదేశములు. శాస్త్రముల యందు చెప్పబడిన విధి నిషేధాల స్వరూపాన్ని గ్రహించి స్వకర్మను తెలుసుకొని కర్మాధికారివై కర్మక్షేత్రమునందు కర్మలను ఆచరించుము. చిత్తశుద్ధికి, జ్ఞానానికి, మోక్షానికి కర్మయే మూలము. కనుక శాస్త్రోక్త కర్మలను ఆచరించాలి, నిషిద్ధ కర్మలను త్యజించాలి. 36వ శ్లోకం. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితంచ యత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. తాత్పర్యం: ఇతరులకు బాధ కలుగకుండా హితము చేకూరునట్లు ప్రియముగా సత్యాన్ని అంటే యథార్థాన్ని మాట్లాడటం, అట్లే వేద శాస్త్ర పఠనము, ప్రణవాది ఓంకారము మంత్రములను జపించుట వాచక తపస్సు అని వేదములచే చెప్పబడినది. విశేషార్థం: ఇతరులను ఉద్దేశించి మాట్లాడిన వాక్యములు ఉద్వేగము కలిగింపనిది. సత్యము, ప్రియము, హితము అనే 4 లక్షణములు ఉంటే దానిని వాంగ్మయ తపస్సు అందురు. వీటిలో ఏ ఒక్క లక్షణము లోపించినా అది వాంగ్మయ తపస్సు కానేరదు. శ్రీమద్ రామాయణము సుందర కాండలు సీతాన్వేషణకై లంకకు వెళ్ళి వచ్చి సీతాదేవి కుశలవార్త శ్రీరామచంద్రునికి నివేదించే సన్నివేశములో నవవ్యాకరణ పండితుడైన హనుమ పలికిన పలుకులు దృష్టాదేవీతి కనుగొంటె సీతమ్మను అనే ఉద్వేగమునకు తావివ్వని విధముగా సత్యము, ప్రియము, హితము కూర్చే 4 లక్షణములున్న 2 పదములను హనుమ పలుకగా ఆ పలుకలు అమృతవు జల్లులై రామ లక్ష్మణులను పరమానంద భరితులను గావించిన. 37వ శ్లోకం. యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యన్ కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. తాత్పర్యం: అర్జున, యజ్ఞ దాన తపో రూపమైన కర్మలను ఎన్నడూ విడిచిపెట్టరాదు. వీటిని ఆచరించవలసినది. ఎందువలన అనగా యజ్ఞదానాది కర్మలు ఫలాసక్తి వీడిన వానికి చిత్తశుద్ధి కలిగించి పవిత్రునిగా చేయు సాధనములు. విశేషార్థం: యజ్ఞములు అనగా కేవలము అగ్ని కార్యములు అని భావింపరాదు. 4వ అధ్యాయములో చెప్పబడిన 12 యజ్ఞములను మరియు శక్తి అనుసారము దానములను ఆచరించుట వలన త్యాగ బుద్ధి అలవడుతుంది. తపస్సు అనగా లక్ష్య సాధనపై మనస్సును ఏకాగ్రము చేయుటము. తపస్సును ఆచరించుట వలన సాధకులు జ్ఞానవంతులు, శాస్త్రజ్ఞులు కాగలరు. యజ్ఞ తపో దానములను ఆచరించుట వలన త్రికరణ శుద్ధి అంటే మనస్సు, మాట, శరీరం
కలుగుతుంది. తద్వారా మానవుడు నిర్మల అంతఃకరుణై స్వయం ప్రకాశమైన ఆత్మోదయమును పొందును. కావున ఈ 3 కార్యములు ఎన్నడూ త్యజించదగినవి కావు. 38వ శ్లోకం. యతః ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. తాత్పర్యం: ఏ సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుని నుండి ప్రాణుల ఉత్పత్తి మరియు సంసారానుగుణ ప్రవృత్తి కలుగుచున్నదో, ఎవని చేత సమస్త ప్రపంచము వ్యాపింపబడి ఉన్నదో, అట్టి ఈశ్వరుని మనజుడు తనకు ఏర్పడిన స్వాభావిక కర్తవ్య కర్మలచే పూజించుట ద్వారా పరమ సిద్ధిని పొందుచున్నాడు. విశేషార్థం: మానవునికి స్వభావ సిద్ధముగా ఏర్పడిన కర్మానుష్ఠానము ద్వారా భగవంతుని ఆరాధించి జ్ఞాన సిద్ధిని ఎట్లు పొందవలెనో భగవానుడు వివరించుచున్నాడు. ఫలాభిలాషతో కర్మ చేసినచో అది మోక్షహేతువు కానేరదు. కర్మను ఆచరించుచు ఫలమును ఈశ్వరార్పణ గావింపుము. ఇది ఏ కర్మ ద్వారా ఈశ్వరుని ఆరాధించు ఉత్తమోత్తమ మార్గము అని భగవానుని ప్రమోదము. 39వ శ్లోకం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. తాత్పర్యం: సర్వధర్మములు అనగా నీ సమస్త కర్తవ్య కర్మలను నాకు సమర్పింపుము. సర్వశక్తిమంతుడను పరమేశ్వరుడనైన నన్నే శరణము నొందుము. అన్ని పాపముల నుండి నిన్ను విముక్తిని గావింతును. విశేషార్థం: భగవద్గీత సందేశములో భగవానుడు కేవలం అర్జునునికే కాక సకల మానవాళికి సాంఖ్య, కర్మ, భక్తి, జ్ఞాన, ధ్యాన, యోగ మార్గములు, సంసార తరుణోపాయములు బోధించి ఈ మార్గములు అన్నియు అనుసరణీయములే. మానవులు అజ్ఞాన వశమున లేక మాయా ప్రభావము చేత మరే ఇతర కారణముల చేతను ఆచరించలేకపోతే దిగులు పడవలసిన అవసరము లేదు. అందరికీ సులభమైన ఉపాయము ఉన్నది. అది ఈశ్వర శరణాగతి అనే భక్తి మార్గమును బోధించి ఇది అన్నిటికంటే గొప్ప రహస్యము, పరమోపాయము అని భగవానుడు సృష్టీకరించాడు. 40వ శ్లోకం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతే ధ్రువా నీతిర్మతిర్మమ. తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా, యోగమునకు ప్రభువైన శ్రీకృష్ణ పరమాత్మ గాంధీవ ధనుర్ధారియగు అర్జునుడు ఎక్కడ ఉంటాడో అక్కడ రాజ్యము, విజయము, ఐశ్వర్యము, ఘన వైభవము, నీతి సుస్థిరమై యుండును. విశేషార్థం: భగవద్గీతలో ఆద్యంతము భగవానుడు ప్రకృతి, జీవుడు, పరమాత్మ అనే మూడింటి యందు కల పరస్పర సమన్వయ తత్వాలను విశదీకరించి ఈ 3 తత్వాలు అద్వితీయము, ఏకము అయినట్టి ఒకే పరమేశ్వర తత్వము అని వివరించినాడు. శ్రీకృష్ణార్జున సంవాదమును ప్రత్యక్షముగా చూసిన సంజయుడు దైవ మానవ శక్తుల సంయోగముతో అసాధ్యమేమీ లేదని, సర్వత్రా విజయము, ఐశ్వర్యము, సుస్థిరమైన నీతి, సుఖశాంతులు వర్ధిల్లుతాయని చెప్పుచున్నాడు. ఈ శ్లోకము ఏక శ్లోకి గీతగా, శాంతి మంత్రముగా సకల శుభకార్యములలో వేద విధులు పఠనము చేస్తున్నారు. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.